మూవీ చూశాను. రియల్లీ ఆ క్యారెక్టర్ రైటింగ్, తగ్గేదిలే అనే యాటిట్యూడ్, ఇన్స్టెంట్ హై ఇచ్చే క్లైమాక్స్, కల్ట్ రేంజ్ బొమ్మ ఇచ్చారు సుకుమార్ గారు మీరు 'పుష్ప ది రైజ్' ద్వారా. నేను ఆఫ్టర్‌నూన్ షో ఏశా. చాలా సార్లు చూసా గానీ, ఇంకోసారి చూడాలనిపించి చూసా పార్ట్ 1ని. ఎంతైనా దాని రైటింగ్ వేరే. మరి 'పుష్ప ది రూల్' విషయానికొస్తే నచ్చలేదు గైస్ నాకైతే. ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి? ఇంటర్వెల్ కూడా బావుంది. ఇంకా అంటే ఫస్ట్ హాఫ్‌లో వేరే 2, 3 సీన్‌లు అంతే. ఇంకేం వర్క్ అవ్వలేదు నాకు. అదేంటో సుకుమార్ గారు ఇలా డిసప్పాయింట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎంతైనా ఫస్ట్ పార్ట్ ఇచ్చిన కిక్ ఈ పార్ట్ 2 పావు వంతు కూడా ఇవ్వలేదు. అసలు కొంచెం కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మూవీ పార్ట్ 1 అయిన కొన్ని వీక్స్ టు మంత్స్ తర్వాత ఈ మూవీ మొదలైద్ది. పెళ్లి చేసుకున్న పుష్ప. ఒక పక్క పుష్ప అండ్ షికావత్ యొక్క ఈగో క్లాష్. ఇంకో పక్క ఇంటి పేరు లేదని పుష్పకొచ్చే అవమానాలు. అలాగే ఇంకో పక్క సిండికేట్ హెడ్ స్టేజ్‌లో పుష్పగాడి రూల్. ఎటు వెళ్ళింది? ఏమైంది? అనేది ఉంటది. ఫోటో ఇవ్వలేదని సీఎంనే మార్చడం. ఇంటర్వెల్ దగ్గర అద్దంలో ఫేస్ చూసుకొని ఇది నేను గాదు, ఇలా పుష్పగాడు బ్రతకలేడు అని కారు వెనక్కి తిప్పే పోర్షన్ నుంచి మళ్ళీ అదే అద్దంలో చూసుకొని ఇప్పుడు నాకు నేను నచ్చానని అనడం. బేసిక్‌గా ఇవి సుకుమార్ గారి క్యాపబుల్ రైటింగ్‌కి సాక్ష్యాలు. ఇలాంటివి ఫస్ట్ హాఫ్‌లో ఒక 2, 3 పోర్షన్స్‌లో కనిపించాయి. ఇక అంతే. ఇంకెక్కడా లేవు. ఫస్ట్ హాఫ్ ఇలా 2, 3 సీన్స్ అన్నట్టుందంటే ఇక సెకండ్ హాఫ్ స్ట్రాంగ్‌గా కావాలి. లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఇంట్రెస్టింగ్ నేరేషన్‌తో వెళ్ళి క్లైమాక్స్ హై ఇచ్చేలా అయినా ఉంటే ఎలాగోలా పర్లేదనుకుని వచ్చేయొచ్చు అనుకున్నా గానీ, బలైపోతా అనుకోలేదు. గంగమ్మ తల్లి జాతర వెనుక ఉన్న స్టోరీ అయినా, ఆడవాళ్ళ వెంట పడుతూ వాళ్ళని ఏడిపిస్తూ తిరిగే ఒక డెమోనిక్ క్యారెక్టర్‌ని గంగమ్మ నరికేయడం జరిగింది అనే లైన్ తీసుకొని 2 ఫైట్‌లు పెట్టి ఫ్యామిలీ పార్ట్‌ని క్లోజ్ చేసేశారు. ఈ టైప్ ఫ్లాట్ అండ్ డల్ రైటింగ్ సుకుమార్ గారి దగ్గర నుంచి అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అయినా ఇదేం సెకండ్ హాఫ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న 2, 3 సీన్‌లు సరే అని అనిపించాయి గానీ, సెకండ్ హాఫ్ లిటరల్లీ డెడ్ వైబ్స్. జాతర సీన్ ఏదో అనుకున్నా గానీ, బట్ అక్కడ నాకైతే పెద్దేం అనిపించలేదు. మరి మీకది ఎక్కచ్చేమో, ఇట్ డిపెండ్స్ అంతే. పుష్ప అక్కడ చెప్పే డైలాగ్ ఓకే గానీ, అక్కడ స్టేజింగ్ బాలేదు నాకైతే. ఆ తర్వాత ఇంకా ఆ లాస్ట్ 40-50 మినిట్స్ సినిమా మొత్తానికి అతిపెద్ద మైనస్‌లా అయింది. ఒక ఎమోషనల్ ట్రాక్‌ని క్లోజ్ చేసిన వే అస్సలు ఎమోషనే అనిపియలేదు. ఇంకో సైడ్ క్లిఫ్ హ్యాంగర్ అంటూ చేసింది కూడా వరస్ట్‌గా ఉంది. ఇందాక ఫైట్ సీన్స్ బాలేవని అన్నా గదా! స్టార్టింగ్ స్టేజింగ్ బాలేదు అని. దానికి ఇంకో రీజన్ ఏంటంటే యాక్షన్ కంపోజిషన్. సుకుమార్ ఏంటి బోయా న్యూటన్‌లా ప్రవర్తిస్తున్నారని అనిపించింది. ఇది సెకండ్ హాఫ్‌లోనే కాదు ఇంట్రడక్షన్ దగ్గర యాక్షన్ గూడా. టూ మచ్ ఓవర్ ద టాప్‌లా అనిపించాయి. ఇష్టం వచ్చినట్టు బాడీస్‌ని లేపి ఇసిరేయటం ఎందుకో సెట్ అవ్వలేదు ఫీల్స్. హై ఇవ్వాలని క్రియేట్ చేసినవన్నీ క్లియర్‌గా తెలుస్తుంది. బట్ అవి నాకైతే నీరసం వచ్చింది. బికాస్ దాని వెనుక ఉన్న డ్రామాలో ఫీల్ లేదు. అండ్ ఆ యాక్షన్స్ ఏమో టూ మచ్ ఓవర్‌గా ఉన్నాయి. క్లైమాక్స్‌లో వాళ్ళని కలిపిన దానికి మీనింగే లేదు. ఇట్స్ లైక్ కాపాడాడు అని ఒప్పేసుకున్నట్టుంది తప్ప, పుష్ప మీద ప్రేమలా ఏం లేదు. ఫ్యామిలీ థింగ్ చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంది పార్ట్ 2లో. స్టోరీ డల్‌గా ఉంది. స్క్రీన్ ప్లే క్యారెక్టర్స్ మీదే డిపెండ్ అయిందిక. అవేమో 2, 3 చోట్ల మెరిసి ఇక మిగతా అన్ని చోట్ల రైటింగ్ అండ్ డెవలప్‌మెంట్ రెండిట్లోనూ దెబ్బడింది. శ్రీవల్లి క్యారెక్టర్‌తో వచ్చే సీన్స్, లవ్ అప్పుడే బావున్నాయి. అంటే ఫస్ట్ పార్ట్‌లో. కానీ మ్యారేజ్ అయ్యాక అంటే ఈ పార్ట్ 2లో చిరాకేసింది. షికావత్‌నేమో అంత మంచి క్లైమాక్స్ తర్వాత ఈగో క్లాష్‌ని బాగా టాకిల్ చేస్తారనుకున్నా గానీ, చాలా సిల్లీగా చూపించినట్టు అనిపించింది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే పార్ట్ 1లో ఉన్న షికావత్ వేరే. ఇక్కడ ఇంకెవరినో తెచ్చి షికావత్ అంటున్నారేంటి అనేలా. క్యారెక్టర్ డెప్త్ అండ్ డెవలప్‌మెంట్ మిస్ అయిపోయింది. పర్ఫార్మెన్సెస్ వైస్ యాజ్ యూజువల్ పార్ట్ 1 లాగే అల్లు అర్జున్ చాలా బాగా యాక్ట్ చేశారు ఇందులో. ఎవరైనా సినిమాకి జస్టిఫై చేసింది ఉంది అంటే అది ఓన్లీ అల్లు అర్జునే. బికాజ్ ఆ బాడీ లాంగ్వేజ్‌ని అలా మెయింటైన్ చేయటం. మిగతా ఎవరిది యాక్టింగ్ నాకు పెద్దేం అనిపించలేదు. సాంగ్స్ ఎక్కలేదు. బీజీఎం అయితే ఓకే. ఓకే. ఫ్యామిలీ అనగానే ఒకే టైప్ బీజీఎం వెంటనే వచ్చేస్తాయి. ఇప్పుడు క్యాసెట్ స్టార్ట్ అనేలా. ఫస్ట్ పార్ట్ బీజీఎమే నచ్చింది నాకు. సేమ్ సినిమాటోగ్రఫీ విషయంలో కూడా. లైటింగ్ బావుంది. బట్ 'కోబా' నుంచి డిఫరెంట్ టైప్ ఎక్స్‌పెక్ట్ చేశా. నార్మల్ షాట్స్ లాగే ఉన్నాయి అన్నీ గూడా. ఫైనల్లీ ఈసారి మాత్రం సుకుమార్ గారు దెబ్బేశారు. బాగా డిసప్పాయింట్ అయ్యా నేనైతే. ఇక మరి మీ ఇష్టం. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.